గారు ఒకటి మెయిన్ లిక్కర్ కేసు ఒకటి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ ద్వారా ఒక సెంట్రలైజ్డ్ నెట్వర్క్ ద్వారా ప్రభుత్వమే దాదాపుగా ఇన్వాల్వైజేషన్ స్కామ్ అని చెప్పేసి అది ఒక పక్కన నడుస్తోంది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసినటువంటి నకిలీ మద్యం కేసు. రీసెంట్గా పెద్ద మంత్స్ కూడా కాలేదు. జోగి రమేష్ గారు పాత్ర దీంట్లో అసలు ముందు బయటపడక ముందే ఆయనే అనేక సందర్భాల్లో తన పాత్ర ఉందని చెప్పేసి నన్ను దీంట్లో ఇరికించాలని చూస్తున్నారని చెప్పేసి ఆయనే బయటపడిన పరిస్థితి మనం చూసాం. దానికి పరాకాష్ట ఆయన పాత్రను పూర్తిగా చెప్పకముందే దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్ళి హారతి ఇస్తూ ఆయన ప్రమాణం చేయటం. అయితే మరి ఈయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు, అలాగే పలు రకాలుగా దూషించాడు, పరిధి దాటి భాష వాడాడు. వాళ్ళ అబ్బాయి కూడా తక్కువ తినలేదు, రోగి అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడిన పరిస్థితిలో ఒకవేళ ఏమన్నా ఎక్కడ ఇరికించాలా అని చెప్పేసి దీంట్లో ఏమైనా ఇరికించారేమో అనేది అనుమానాలు కూడా ఆయన మాటలను బట్టి అనిపించింది ఫస్ట్లో. సరే, మొత్తానికి ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు బెయిల్ రాలా. 2 కేసులు, ఒకటి ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర, 2 అక్కడ మొలకల్చరు. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో అంటే ఇది ప్రభుత్వానికి మరక తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్షీట్లో, అడిషనల్ ఛార్జ్షీట్లో ఈయనకు వచ్చిన ముడుపులన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో తన అధికారాన్ని, అలాగే ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఒక భరోసాగా చూపిస్తూ ఏం కాదులే అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిన్నేమీ టచ్ చేయదు, నేను లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నాను, మంది ప్రభుత్వం మంది పార్టీ అని చెప్పేసి ఎలాగూ మన టైంలో ఉన్న లిక్కర్ అంతా కూడా దాన్ని ఏమంటారు, ఊరు పేరు తెలియని లిక్కర్ కాబట్టి ఆ ఫ్లోలో నకిలీది పోసేసినా కానీ ఎవరికేం తేడా తెలియదు, అంతే కదా. ఇప్పుడు రెగ్యులర్ బ్రాండ్లు దొరకట్లా, కనీవిని ఎరిగినటువంటి బ్రాండ్లు, విపరీతమైన రేట్లు, కనీవిని ఎరిగినటువంటి బ్రాండ్లే మొదటిసారిగా తాగుతున్నప్పుడు ఏంద్రా ఇలా ఉందని చెప్పేసి అయినాక తప్పక వాళ్ళకి అలవాటైపోయి తాగుతున్నారు. దీంట్లో ఫ్లోలో సద్దులో సడేమి అని చెప్పేసి నకిలీది కూడా తోసేసామనుకోండి, అప్పుడు అసలు గుర్తుపట్టడానికి లేదు కదా. కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేశారని చెప్పేసి క్లియర్గా ముడుపుల రూపంలో దానికి నేను నీకు అలౌ చేస్తున్నాను కాబట్టి జనార్దన్ రావు నువ్వు చెయ్యి, నిన్ను టచ్ చేయకుండా నేను చూసుకుంటాను అనే దానికి ప్రతిఫలంగా ఈయన 1,18,00,000 రూపాయలు విత్ ప్రూఫ్స్. అంటే జనరల్గా ఎప్పుడు కూడా ఈ ఫినాన్షియల్ రిలేటెడ్ వాటికి కూడా మనీ ట్రయల్ అనేది వినబడుతుంది. మనీ ట్రయల్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ దిస్ అడిషనల్ ఛార్జ్ షీట్. సో జోగి రమేష్ గారు పూర్తిగా ఇరుక్కుపోయినట్లుగానే అనుకోవచ్చు సార్ దీంట్లో. సురేష్ గారు, ముందుగా మీకు మన 24x7 వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ మీద మనం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నామండి. ఈ లిక్కర్ సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి నిషేధిస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మరి సొంతంగా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులు పెట్టి నడిపించి అమ్మటం జరిగింది. అప్పట్లో ఏంటంటే చాలా ఆరోపణలు వచ్చాయి, ఇది చీప్ క్వాలిటీగా ఉంది, తాగిన వాళ్ళందరూ అనారోగ్యానికి గురవుతున్నారు, మరుసటి రోజు తర్వాత రోజు హాస్పిటల్ పాలవుతున్నారు అని పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. ప్రజల్లో కూడా తాగిన వాళ్ళలో కన్జ్యూమర్స్ లో కూడా ఆ రకంగా అభియోగాలు వచ్చినాయి. అయితే ఎవరు అనూహ్యంగా ఎవరు ఊహించలా. అందరూ ఏమనుకున్నారు, డిస్టిలరీస్ లో వీళ్ళు తయారు చేయిస్తున్నారు సొంత బ్రాండ్స్ తోటి, అట్లాగే డిస్టిలరీస్ యజమాని బెదిరించి జాబ్ వర్క్ చేయించుకొని ఈ చౌక రకం మద్యాన్ని అమ్ముతున్నారు అనేది ఒక ఆరోపణ వచ్చింది. రెండోది, డిస్టిలరీస్ చేత దగ్గర ముడుపులు తీసుకున్నారని అది ఒక కేసుగా వెళ్తుంది. 3,000 కోట్ల రూపాయలు ముడుపులు వచ్చాయని. కానీ ఏంటంటే అప్పట్లోనే
అప్పట్లోనే సందట్లో సడేమియా లాగా ఈ ఇదేంటంటే ప్రైవేట్ గా చీకట్లో ఈ నకిలీ మద్యం యూనిట్లని ఆధునిక యంత్రాలతోటి ఇక్కడ ములకల చెరువులో కానివ్వండి, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కానివ్వండి తయారు చేసే యూనిట్లు అప్పటి నుంచి నడుస్తా వచ్చినాయి అనేది ఈ కేసు బయటకు రావడం ద్వారా మనకి అందరికి ప్రపంచానికి అర్థమైందండి. 2022 నుంచే ఈ ఏదైతే ములకల చెరువులు యూనిట్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి తయారు చేసి వీటిలో ఈ షాపుల్లో సరఫరా చేయడం, బార్లకి సరఫరా చేయడం జరుగుతూ వచ్చింది. అది చౌకబారు ఉన్న మధ్యమే, ఇది చౌకబారు మధ్యమే. మీరు చెప్పినట్టుగా ఏ తాగినా కిక్కు ఒకటే. కాబట్టి పెద్దగా ప్రజలు దాని గురించి ఏం పట్టించుకోవాలా, జనం కూడా పట్టించుకోవాలా. ఇప్పుడు ఈ నేపథ్యం ఏంటంటే ఎందుకు జోగి రమేష్ గారు మరి దీపం ఆర్పాడు గుడి దగ్గరికి వెళ్ళి, తనంతరం తానే ఎందుకు బయటకు వచ్చేసి నన్ను ఇరికించాలంటూ చూస్తున్నారు అని చెప్పడం జరిగిన దాని మీద మనం అనుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ గా ఈ విషయాలు బయటపడుతున్నాయి, బయటకు వస్తాయి, తన పేరు వచ్చేస్తుంది, తన మీద కేసులు పడతాయి. కాబట్టి ఒక ఎలిబిగా ముందే మనమే బయటకు వచ్చేసి నా మీద అన్యాయంగా ఇరికిస్తున్నారు, నా పేరు తీస్తున్నారు, ఇక్కడ ఇట్లా జరుగుతుంది, వీళ్ళని అరెస్ట్ చేయండి అని తనే ముందు దొంగే బయటకు వచ్చేసి అదిగో దొంగతనం ఆ ఇంట్లో జరుగుతుంది పట్టుకోండి అని అరిచినట్టుగా ఆయన ప్రవర్తించారనేది క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ముందే ఆయన నేనే చెప్పాను జరుగుతుందని, నేనే దీంట్లో విక్టిమ్ అయితే నేనెందుకు చెప్తాను అనే రకరకాలుగా ఆయన మాట్లాడటం జరిగిందండి. తర్వాత ఎవరు అడిగారు ఆయన్ని ప్రమాణం చేయమని చెప్పేసి? ఎవరిని అడిగారా? ఆయనంతటికి ఆయనే ఆ పెద్ద డ్రామా సృష్టించాడు కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర. అసలు అక్కడికి వెళ్ళి దీపం ఆర్పడం నాకు ఏ పాపం తెలియదు అని చెప్పేసి అనడం, చాలా పెద్ద మీటింగ్ పెట్టాడు అక్కడ. మరి ఇవాళ ఏమైందండి? ఏదైతే అధికారులు, దర్యాప్తు అధికారులు చాలా క్లియర్ గా ఎవిడెన్స్ నిరూపించారు. ఏంటంటే అసలు అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ అండ్ వర్సెస్ అద్దేపల్లి బ్రదర్స్ కి జమానా కాలం నుండి కూడా రిలేషన్స్ ఉన్నాయి. నాకు ఆయన ఎవడో తెలియదు అన్నాడు ముందు. జమానా కాలం నుంచి ఒకే బజార్లో గోలీకాయలు ఆడుకునేటప్పటి నుంచి వాళ్ళకి స్నేహితాలు ఉన్నాయని చెప్పేసి తర్వాత క్రమంలో చెప్పుకొచ్చారు. అట్లాగే ఏంటంటే అనేక దఫాలుగా వీళ్ళిద్దరు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇతను మరి దుబాయ్ వెళ్తున్నప్పుడు ఇతనితోటి ఇంటరాక్ట్ అవటం, డైరెక్షన్ జరపడం, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మరి మీడియా దృష్టికి బయటకు వచ్చినాయి. అది ఈ బయటకు వచ్చిన అంశాలు అవి మాత్రమే. కానీ ఇంకొకటి ఏంటంటే ఏదైతే అద్దేపల్లి బ్రదర్స్ కి, జోగి బ్రదర్స్ కి ఏదైతే ఈ బార్లు ఇబ్రహీంపట్నంలో అక్కడక్కడ ఉన్న బార్లు కానివ్వండి, వైన్ షాపుల్లో కూడా మరి సైలెంట్ పార్ట్నర్షిప్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పుకుంటారు అక్కడ ప్రజలు. లావాదేవీలు, ఈ లిక్కర్ అమ్మకాలు, కొనుగోలు లావాదేవీల్లో వీళ్ళు భాగస్వామ్యం కానీ వ్యాపార లావాదేవీలు కానీ అనాది నుంచి ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా అక్కడ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే జోగి బ్రదర్స్ ఎప్పటి నుంచో ఈ లిక్కర్కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలి ఉన్న విషయం కూడా ఆయనకు సన్నిహితులు అందరూ కూడా చెప్పుకుంటారు. కాబట్టి నాకు ఏ సంబంధం లేదు అద్దేపల్లి జనార్దన్తో కానీ, జగన్మోహన్ రావుతో కానీ మాకు ఏ సంబంధం లేదు అని బుకాయించడం మాత్రమే జరిగింది. దాని కొనసాగింపుగా అమ్మవారి దగ్గర ప్రమాణం చేశారు. ఈవేళ బ్యాంకు ఖాతాలు చూస్తే కనుక, బ్యాంకు లావాదేవీలు ఏదైతే మీరు పంపించిన పేపర్లో, పత్రికలో వచ్చిన డాటా చూస్తే కనుక, ఇవాళ బయటపెట్టిన సిట్ వాళ్ళు బయటపెట్టిన డాటా చూస్తే కనుక కరెక్ట్ గా వీళ్ళు ఏదైతే విత్డ్రా చేసిన 2-3 రోజుల్లోనే రమేష్ గారి రకరకాల ఖాతాల్లో పడమట్లో ఉన్న బ్యాంకు ఖాతా ఒకటి, అట్లాగే స్వర్ణ ప్రాపర్టీస్ వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది, డెవలపర్స్ స్వర్ణ, దాని ఖాతాలో కానివ్వండి, జోగి రాము గారి ఖాతాల్లో కానివ్వండి, అట్లాగే జోగి రమేష్ గారి మామగారు ఎవరు బాబాయ్ వెంకటేశ్వరరావు గారి ఖాతాల్లో కానివ్వండి, ఎలక్షన్ కి ముందు ఏదైతే 2024 ఏప్రిల్ మే ప్రాంతాల్లో ఎలక్షన్ కి ముందు జమ అవటం, విత్డ్రాల్ అవటం జరిగినాయి ఇవన్నీ కూడా. అంటే దీని అర్థం ఏంటి? దీన్ని ఏ రకంగా కాదని నిరూపించుకోగలుగుతుంది చెప్పండి? ఏ రకంగా కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. అందులో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా అన్ని లక్షల రూపాయలు క్యాష్ జమ చేయటం కూడా నిషిద్ధం, క్యాష్ విత్డ్రా చేయటం కూడా నిషిద్ధం. అయితే వీళ్ళు ఏ రకంగా బ్యాంకు వాళ్ళు అనుమతించారనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా సొంత ఖాతాలోకి డబ్బు వేయాలన్నా కానీ 5 లక్షలకు మించకూడదు. త్రూ అకౌంట్ ద్వారానే
ఆన్లైన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాంటిది ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు ట్రాన్స్ఫర్ అవ్వటం, 45 లక్షలు, 52 లక్షలు, 20 లక్షలు అట్లా రకరకాలుగా పర్సనల్ ఖాతాలు, కరెంట్ అకౌంట్స్ లోకి జమ అవటం, విత్డ్రా అవటం, ఇవన్నీ జరిగినాయి, లావాదేవీలు జరిగినాయి. అలాగే వాట్సాప్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వాళ్ళ యొక్క రికార్డింగ్స్, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఏ రకంగా కాదనగలుగుతారు ఇవాళ? ఆ రోజు ప్రమాణం ఏమైపోయింది? అమ్మవారి ప్రమాణం అంటే అమ్మవారు అంటే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అన్నా కానీ లెక్కలేని తనం, భయం లేదు. ఏమనుకోవాలండి వీళ్ళని? కానీ అమ్మవారు అంటే భయం లేదు. సాధారణంగా అమ్మవారి పట్ల అపచారం చేయడానికి భయపడతారు ఎవరైనా కానీ సామాన్యులు. చిన్న మాట అబద్ధం చెప్పాలని అమ్మవారు శిక్షేస్తుంది తప్పు అని చెప్పేసి. అలాంటిది ఏకంగా అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి, ఆ తమలపాకు మీద కర్పూరం వెలిగించి మరీ ఆర్పాడు ఆయన. ఆర్పి నాకు ఏ పాపం ఎరగదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏం మాట్లాడతాడండి? ఇవాళ ఏం సమాధానం చెప్తాడు? ఈ అకౌంట్ లో డబ్బులు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? కాబట్టి ఏంటంటే జోగి రమేష్ గారు కానీ ఆయన తమ్ముడు కానీ దీంట్లో పూర్తిగా బాధ్యులై ఉన్నారు, ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో వాళ్ళ బాధ్యత ఉంది. ఇంకా ఏమేమి ఇంకెక్కడెక్కడ యూనిట్లు పెట్టారో ఉన్నాయో చీకట్లో, అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రెండే కాదండి, ఈ రెండింటితోనే కాదు, ఇంకా చాలా చోట్ల బయటకు వచ్చినాయి. అమలాపురంలో, అక్కడ కోనసీమ ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఇట్లాంటి యూనిట్లు పెట్టి మరి దొంగ మద్యాన్ని తయారు చేసి సరఫరాలు చేసినట్టు కూడా అప్పుడు పేపర్స్ లో వార్తలు వచ్చినాయి. పట్టుకున్నారు కూడా కొంతమందిని. వాటితో కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు తప్పించుకోవడానికి జోగి బ్రదర్స్ తప్పించుకోలేరు. ఖచ్చితంగా దీంట్లో శిక్ష పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే.